మేము ఫ్లాట్ కొనాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటివి చూసుకొని మనం కొనుక్కోవాలి? లీగల్లీ మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే అసలు పూర్తిగా ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయిందా, కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఓకే. ఆ ల్యాండ్ ఒకవేళ ఇరిగేషన్ ల్యాండ్ అయి ఉంటే, అంటే మన వ్యవసాయ భూమి నుంచి రెసిడెన్షియల్గా మారుంటే దాని కన్వర్షన్ సర్టిఫికేట్, ఓకే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి. ఇవి కాకుండా మదర్ డీడ్ అంటారు, అంటే ఈ ప్రాపర్టీ ఈ ఎవరైతే డెవలపర్ ఉన్నారో అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, దాని ప్రీవియస్ ఓనర్స్ ఎవరు, ఇవన్నీ చూసుకోవాలి. అవే కాకుండా ఈ ప్రాపర్టీలో ఏ ఫ్లాట్స్ మార్టిగేజ్లో ఉన్నాయి, అంటే బ్యాంకర్స్ లోన్ ఇచ్చి ఉంటారు కదా ప్రాపర్టీ కట్టడానికి, ఏ ఫ్లాట్స్ వీళ్ళు డెవలపర్స్ మార్టిగేజ్ పెట్టారు, అవి మీకు అమ్ముతున్నారా, ఒకవేళ అవి కాకుండా వేరేవి అమ్ముతున్నారా. ఎందుకనంటే రేపటి రోజున మీరు బ్యాంక్ లోన్కి అప్రోచ్ అవ్వాలి అంటే మార్టిగేజ్ ఉన్న లోన్, మార్టిగేజ్ పెట్టిన ఫ్లాట్స్ పైన మీకు లోన్ రాదు. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రొహిబిషన్ లిస్ట్లో ఏమైనా ఉందా, ఓకే. హైడ్రాలో లేదు కదా, అంటే మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు అంటే డెఫినెట్గా దట్ డజంట్ కమ్ అండర్ హైడ్రా. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ ప్రాజెక్ట్కి కొనడానికి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.